హెల్త్ భూముల పైన ప్రభుత్వం తక్కువ ధరకే అమ్ముకుంటుందని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అట్లాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గం కూడా ఈరోజు ఉదయం రాజ్భవన్లో గవర్నర్కి ఒక వినతి పత్రం అయితే సమర్పించడం జరిగింది. మనతో మాట్లాడడానికి వీరేందర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు హెల్త్ భూముల మీరు గవర్నర్కి వినతి పత్రం ఇచ్చారు కదా, మీకు ఏమని చెప్పారు, ఏమని కంప్లైంట్ చేశారు? ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలానే చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విలువైన ప్రభుత్వానికి అధికారం ఉన్నటువంటి భూములు అంటే ఏదో రకంగా అంటే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కాబట్టి ఏదో రకంగా అధికారం ఉన్నటువంటి భూముల్ని కన్వర్జన్ చేసి అది సరే కన్వర్జన్ కూడా ఎస్ఆర్ఓ వాల్యూకి 30%తో కన్వర్జన్ చేసి మన రాష్ట్రానికి దగ్గర ఒక 5 లక్షల కోట్లు ఆదాయం సంపాదించేటువంటి అవకాశాన్ని కొల్లగొట్టి దాన్ని 5,000 కోట్లకే క్లోజ్ చేయాలని చెప్పి ఒక జీవోని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో నష్టం జరిగినటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని తీయడం వల్ల అక్కడ ఉన్నటువంటి కంపెనీస్లో ఉన్నటువంటి వారికి ఎంప్లాయ్మెంట్ పోయేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ అయిన దానివల్ల అక్కడ ల్యాండ్స్ అన్నిటినీ కూడా చెడిపోయి ఉన్నటువంటి ల్యాండ్స్ని డెవలప్మెంట్ చేసేటువంటి అవకాశం లేకుండా అయ్యే అవకాశం ఉన్నది. మరి ఇవన్నీ చూసినట్లయితే దీన్ని కేవలం ఒక దుర్బుద్ధి దురాలోచనతోని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటేనే అది న్యాచురల్గా అయ్యేదే. కరప్షను లేకుంటే రియాలిటర్స్తోని కుమ్మక్కు కావడము ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇవన్నీ సహజమే. అయితే ఇంత పెద్ద ఎత్తున కరప్షన్ చేయాలని అనుకోవడం మటుకు చాలా దురదృష్టకరం. మీరు ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ కన్వర్షన్ చేసి మన ప్రభుత్వానికి దగ్గర ఒక 5 లక్షల కోట్లు అంటే తెలంగాణకు ఉన్న అప్పంతా తీరిపోయే డబ్బులు మనం ప్రభుత్వం సంపాదించుకునే అవకాశం ఉన్నా దాన్ని ఈ రకంగా చేసి పూర్తి స్థాయిలో తెలంగాణకి నష్టం చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రాసెస్ని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ జిహెచ్ఎంసీలో ఈ ప్రాంతాలన్నీ కూడా దగ్గర ఏవైతే చుట్టుముట్టు మున్సిపాలిటీలని కలిపేదాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పరిశ్రమలన్నీ బయటకు పంపిస్తాము, తర్వాత లోకల్లో పొల్యూషన్ తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తామంటున్నారు. అంటే దేనికైనా కానీ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయకుండా అంటే అప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఉన్నారు. మరి మీరు ఏదైతే ప్లాన్ చేస్తున్నారు, ఏ రకంగా అయితే డెవలప్మెంట్ వస్తుందని చెప్పి మీరు ప్లాన్ చేస్తున్నారు, దగ్గర గతంలో ఉన్నటువంటి ప్లానింగ్ మనం చూసినట్టయితే అప్పుడు ఈ 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు లేకుంటే 40 ఫ్లోర్ల బిల్డింగ్లు ఎప్పుడు కూడా ప్లానింగ్లు లేకుండా హైదరాబాద్ ప్లానింగ్లో ఇప్పుడు వస్తున్నాయి. మరి ఎప్పుడైతే అంత హైరైజ్ వస్తున్నప్పుడు దాని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ కూడా కావాలి. అది కావడం లేదు. మీరు కింద డ్రైనేజ్లు కట్టారు, పైన రోడ్లు అయ్యారు, తాగనికి నీళ్ళు ఇచ్చే సౌకర్యం ఏమిటో చెప్పరు. ఇవన్నీ చెప్పకుండా కేవలం పర్మిషన్లు ఇచ్చుకుంటా పోతే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బిల్డర్లందరూ కూడా సహజంగానే బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వారు వీలైనంత మ్యాక్సిమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒక ప్రభుత్వంగా స్టాట్యూటరీ బాడీగా మనము ఈ ప్రజల పక్షాన మనం నిలబడి వారందరికీ సౌకర్యం ఉందా, మరి ఇక్కడ రేపు పొద్దున ఈ అపార్ట్మెంట్లలో నివసించే వాళ్ళందరికీ వాళ్ళు కిందికి వచ్చి వాళ్ళ ఆఫీస్కి వెళ్దాం అనుకుంటే సౌకర్యాలు ఉన్నాయా అనే విషయాన్ని మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. అది ప్లాన్ చేయకుండా ఎట్లా పడితే అట్లా పర్మిషన్స్ ఇస్తే ఇబ్బంది అవుతుంది. అది మొత్తం జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత చుట్టుముట్టున్న ప్రాంతాలలో ఎక్కడైతే మున్సిపల్ ట్యాక్స్ చాలా తక్కువ ఉండే, ప్రాపర్టీ ట్యాక్స్ తక్కువ ఉండేనో అది ఇప్పుడు కంప్లీట్గా చాలా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అంటే ఓవైపు కోకాపేటలో 170 కోట్లు 150 కోట్లకి వెళ్తుంటే ఇక్కడ మాత్రం కేవలం 50 లక్షలకు 50,000కు గజం అట్లా చాలా తక్కువ ధరకే అమ్ముతున్నారు కదా సార్. అంటే అది ఎస్ఆర్ఓ వాల్యూకి 30% అంటే దగ్గర అసలు ఆ లెక్కలో చూస్తే చాలా తక్కువ. అసలు మామూలుగా ఆ రేట్లతోని మీరు భూములు ఇస్తారు అంటే ఎంతోమంది లక్షలాది మంది పేదలు మీరు పెట్టే రేటుతోని కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరైతే కన్వర్జన్ రేట్ అంటున్నారు, దాంతో కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఎంతోమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. మరి అంటే అంత అవకాశం ఉంది. అట్లా చేయమని నేను అనట్లేదు, కానీ అట్లా అంటే మీరు చేస్తున్నటువంటి పని వల్ల ఎంతో మందికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి అలా చేయొద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇది కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసమే అనుకుంటున్నారా, వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి దాంట్లో గవర్నమెంట్ కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయిందా, అవకాశం ఉందా? దాంట్లో మీకు ఏమైనా అనుమానం ఉంటే మటుకు అది మీ అమాయకత్వమే అనుకోవాలి. 100% దానికోసమే. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? త్వరలో ధర్నా పెట్టబోతున్నాం. ధర్నా పెట్టి దాని మీద మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అయితే హెల్త్ భూముల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గవర్నర్ కూడా వినతిపత్రం ఇచ్చాము. ఇట్లా ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. చాలా తక్కువ ధరకు భూములు అమ్మడం పట్ల కూడా దాని వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉంది. కాంగ్రెస్ పార్టీ మంత్రులతో పాటు సీఎం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి కూడా బీజేపీ నాయకులు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, రాజ్భవన్.